ఏర్పాట్లు చేయాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి. ఈరోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని వారి సలహా సూచనలు కూడా తీసుకొని దాదాపు 11 నుంచి 12 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడి వారి సంబంధించిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా సపోర్ట్ చేద్దాం, ఈ పేదవారికి ఇక్కడున్న నివాసితులకు ఏ విధంగా సహకారం చేద్దామని అక్కడున్న నివాసులు సంబంధించిన ఉంటున్న ఆ వాసులందరినీ కూడా సంప్రదించి ఈరోజు 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు వారికి కావాల్సింది వాళ్ళ ఇళ్లలో ఉపాధి గురించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్తోని మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేయాలని ఆ కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో పాటు వారిని కూడా వారితో పాటు సంప్రదించి కౌన్సిలింగ్ చేసి చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్స్ను కూడా అక్కడ చిన్నారులు చాలామంది కూడా మరి రేపు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ను కూడా మరి 6 సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివించే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు వారికి ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని గురించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంట్లో కమిషనర్ GHMC, అదేవిధంగా CEO సర్ప్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టరు, అదేవిధంగా జాయింట్ MD గారు, దాంతోపాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు NGOస్ను కూడా ఈ హై పవర్ కమిటీలో ఏర్పాటు చేయటం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేవలం నామమాత్రంగా ఈరోజు పంపించమని కాదు, వారికి కావాల్సిన అవసరాలు ఆ 2 బెడ్రూమ్ హౌస్ అన్ని వసతితో కూడుకొని ఉండి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఈరోజు ఈ ఆర్గనైజేషన్స్ పరంగా ఈరోజు మెప్మా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా వారికి లోన్స్ ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాని వరకే ఆకుండా SC, ST, BC మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి వారి వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రాధాన్యతనిస్తూ వారు చదువుకునే అంశం వచ్చే వరకు వారికి పూర్తి స్థాయిలో వారు చదువుకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రతి దగ్గర కూడా కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ను ఏర్పాటు చేస్తూ దగ్గరున్న స్కూల్స్, దగ్గరున్న రెసిడెన్షియల్ స్కూల్స్లో వాడి అడ్మిషన్స్ను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మళ్ళా బఫర్ జోన్కు సంబంధించి నిన్న చెప్పినట్టుగా ఈరోజు